మీరు మంత్లీ గ్రోసరీ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు బిల్ చూసి ఎప్పుడైనా షాక్ అయ్యారా? లిస్ట్‌లో రూ. 2000 అనేది పెట్టుకుంటే బిల్ చూసేసరికి 4000 పైన అవ్వడం అనేది ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? అయ్యే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళము అయ్యే ఉంటాము. బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ అవ్వడము. ఈరోజు మనము ఇంటెన్షనల్ గ్రోసరీ బడ్జెట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాము. ర్యాండమ్‌గా కాకుండా ప్లాన్‌తో షాపింగ్ చేస్తే మనీ సేవ్ అవుతుంది. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటెన్షనల్ అంటే చీప్‌గా దొరికేవి కొనుక్కోవడం కాదు. ఇంటెన్షనల్ షాపింగ్ అనంటే పర్పస్‌తో, క్లారిటీతో షాపింగ్ చేయడం అన్నమాట. పర్పస్, క్లారిటీ ఏంటి ఇక్కడ అనంటే మన ఫ్యామిలీ నీడ్స్ ఏముంటాయి, మన ఫ్యామిలీ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, అలాగే మన బడ్జెట్ ఎంత అనేవి. వితౌట్ ప్లానింగ్ షాపింగ్ చేస్తే అది ఎమోషనల్ షాపింగ్ అయిపోతుంది మనకి. ప్లాన్‌తో షాపింగ్ చేస్తే అది స్మార్ట్ షాపింగ్ అవుతుంది. సో ఇక్కడ ఈ పర్పస్, క్లారిటీ 2 అనుకున్నాం కదా! వీటిలోకి వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే ముందుగా మనము మంత్లీ గ్రోసరీ బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇన్‌కమ్‌లో 10-15% ఆఫ్ ద అమౌంట్ మనము గ్రోసరీకి బడ్జెట్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ ఒక 50,000 అనుకోండి. గ్రోసరీ బడ్జెట్ వచ్చేసి 6,000-8,000 మనం పెట్టుకోవచ్చు. ఆ బడ్జెట్‌ని ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాలి. లేదంటే నోట్ యాప్స్ ఉంటాయి కదా ఫోన్‌లో, అందులో అయినా కూడా నోట్ చేసుకోవాలి. ఓన్లీ మైండ్‌లో ఒక్కటే పెట్టుకుంటే సరిపోదు. ఇక ప్లానింగ్ చేయాలంటే పాస్ట్ డేటా కావాలి కదా! సో లాస్ట్ మంత్ మనకెంత ఖర్చయింది? రైస్‌కి ఎంతయింది? వెజిటబుల్స్‌కి ఎంతయింది? స్నాక్స్‌కి ఎంతయింది? ఇంకా ఆన్‌లైన్ ఆర్డర్స్ లేదా బయటకెళ్ళి తినడాలు ఉంటాయి కదా! లేదంటే స్విగ్గీ, జొమాటో లాంటి ఆర్డర్స్ చేసుకోవడము వీటన్నిటికి ఎంత అయింది అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. అప్పుడు ఏంటంటే మనం అట్లా లిస్ట్ అవుట్ చేసుకుని ఒక ట్రాక్ చేసుకున్నాము అనంటే ఎక్కడ మనీ అనేది లీక్ అయిపోతుంది అనేది మనకు అక్కడే వెరీ ఫస్ట్ స్టెప్‌లోనే మనకు తెలిసిపోతుంది. సో మనం అది కంట్రోల్ చేయగలుగుతాం కూడా. ఇప్పుడు మనము ఒక మాస్టర్ మంత్లీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మాస్టర్ మంత్లీ లిస్ట్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్‌ది ఏంటంటే ఎసెన్షియల్స్. రైస్, పప్పులు, ఆయిల్, రవ్వలు, స్పైసెస్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్స్‌లోకి వస్తాయి. తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్, వీక్లీ వెజిటబుల్స్. మంత్ మొత్తానికి మనం వెజ్జీస్, ఫ్రూట్స్ అవి తీసుకోం కదా! వీక్లీ తీసుకుంటాం. మోస్ట్‌లీ అందరూ చేసేది అదే కాబట్టి. సో వీక్లీ ఎంత అవుతుంది మనకి వెజిటబుల్స్‌కి ఎంత అవుతుంది, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌కి అనేది కూడా నోట్ చేసుకోవాలి. దాంతో పాటు మిల్క్ కూడా. మిల్క్ కూడా ఏ రోజుది ఆ రోజు వచ్చేది కదా! బట్ దాన్ని మనం ఒక వీక్లీ దానిలోనే వేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఎక్కువ మిల్క్ ఉండిపోయాయి, ఎక్కువ పెరుగున్నాయి అనంటే ఒకరోజు కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. థర్డ్ డివిజన్ స్నాక్స్ అండ్ ఎక్స్‌ట్రాస్. ఇంట్లో పిల్లలు ఉండుంటే గనక లేదంటే మనకే టీలో ఈవినింగ్ స్నాక్‌గా అలవాటు ఉండుంటే చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా! పర్చేజెస్ ఉంటాయి. చాక్లెట్స్ అని ఇట్లాంటివి పర్చేజ్ ఉంటాయి. వాటికి ఎంత అవుతుంది? ఎంత ఖర్చు చేశాము అనేది. ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఫోర్త్ డివిజన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. సోప్స్, షాంపూస్, టూత్ పేస్ట్‌లు, టూత్ బ్రష్‌లు, క్లీనింగ్ లిక్విడ్స్, అలాగే వాషింగ్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా. ఇట్లా ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనకి డివిజన్‌గా మనకి రెడీగా ఉంది అని అనుకోండి, ఇంపల్స్ పర్చేజెస్ అనేవి తగ్గిపోతాయి. మనము మాక్సిమం చేయకుండా ఉంటామన్నమాట ఇంపల్స్ పర్చేజెస్ అనేవి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే షాపింగ్‌కి ముందే మీల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మీల్ ప్రెప్ కాదు, మీల్ ప్లానింగ్ అన్నమాట. ఎట్లా అనంటే మనకి 7 డేస్‌కి మనకి ఓరల్‌గా అనుకోవాలి మనము. ఒకరోజు పప్పు చేసి కర్రీ చేద్దాం మండే, ట్యూస్‌డే వచ్చేసి సాంబార్ చేసి ఏదైనా ఫ్రై చేద్దాము, వెడ్నెస్‌డే వచ్చేసి ఏదైనా మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ చేద్దాము, థర్స్‌డే ఇంకేదన్నా చేద్దాము. ఇట్లా మనము ప్లానింగ్ అనేది పెట్టేసుకున్నాము అని అనుకోండి. ఎంత కందిపప్పు అనేది మనకు అవసరం ఉంటుంది, పెసరపప్పు ఎంత కావాల్సి వస్తుంది, ఇంకా ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్ ఐడియా ఉంటుందన్నమాట. ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏది తక్కువ. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా మనము కేటగరైజ్ చేసుకున్నాము. ఒక ప్లాన్ ఐడియాలో ఉందనుకోండి, ఇదంతా నోట్ చేసుకొని పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్‌గా మనం కిచెన్‌లో నిలబడి అనుకున్నా కూడా మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి వారంలో ఒక రోజు పొంగల్ చేసుకుందాము అనుకున్నాము. పొంగల్ ఒక 2-3, 4 మెంబర్స్ ఉండే ఇంట్లో పొంగల్ చేసుకోవాలి అనంటే పెసరపప్పు రైస్‌లోకి పెసరపప్పు యాడ్ చేస్తాం గదా పొంగల్‌కి. ఆ పెసరపప్పు ఎంత కావాల్సొస్తది? ఒక హాఫ్ కప్ కావాల్సొస్తది. హాఫ్ కప్ అనంటే మనం కేజీ తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నామనుకోండి అది అమౌంట్ బ్లాక్ అయిపోయినట్టు ఉంటది కాబట్టి, మనకి ఎంత అవసరము? ఒక 4 సార్లు పొంగల్ చేస్తాం. ఓన్లీ పొంగల్‌లోకి మనం పెసరపప్పు యూజ్ చేస్తున్నాము. సో ఎంత కావాలి? మనకొక 500 గ్రామ్స్ అయితే సరిపోతుంది గదా! అనే షార్ప్ ఐడియా అనేది మనకుంటుంది. అందుకని మనము మీల్ ప్లానింగ్ అయితే చేసుకోవాలి. అలా మీల్ ప్లానింగ్ ఉంటే ఓవర్ బయింగ్ ఉండదు, ఫుడ్ వేస్టేజ్ ఉండదు, మనకి స్ట్రెస్ కూడా ఉండదు. బడ్జెట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. మనము హోమ్ ఎసెన్షియల్స్‌ని మనము డివిజన్స్‌గా చేసుకున్నాం కదా! 4 డివిజన్స్‌గా ఎసెన్షియల్స్ అని చెప్పేసి ఫ్రెష్ వీక్లీ వెజిటబుల్స్, మిల్క్
అని చెప్పేసి ఫ్రూట్స్ కోసమని, అండ్ థర్డ్ వచ్చేసి స్నాక్స్, ఫోర్త్ వచ్చేసి మనము క్లీనింగ్ రిక్వైర్మెంట్స్ అనేసి 4 డివిజన్స్ గా డివైడ్ చేసుకున్నాం కదా. సో మన బడ్జెట్ ని కూడా అట్లాగే మనం లేయర్స్ చేసుకోవాలి బడ్జెట్ ని. అది ఎట్లా అనంటే ఫిక్స్డ్ ఎసెన్షియల్స్ కి 60% అనేది మనం కేటాయించుకోవాలి, ఫ్రెష్ ఐటమ్స్ కి 25% కేటాయించుకోవాలి, ఇంకా మన స్నాక్స్ ట్రీట్స్ ఉంటాయి కదా వాటికి రిమైనింగ్ % కేటాయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ 8,000 రూపీస్ అనుకున్నాము అని అనుకోండి, ఎసెన్షియల్స్ కి 4,800 రూపీస్, ఫ్రెష్ వీక్లీ పర్చేజెస్ కి 2,000 రూపీస్ అండ్ రిమైనింగ్ స్నాక్స్ కి 1,200 రూపీస్. ఇట్లాంటి మెథడ్ అనేది ఫాలో అవుతూ ఉన్నాము అని అనుకోండి, బడ్జెట్ బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. కొన్ని స్మార్ట్ షాపింగ్ టిప్స్ అయితే తెలుసుకుందాము. ఎప్పుడు కూడా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు తిన్న తర్వాతే వెళ్ళాలి, ఆకలితో మట్టుకు వెళ్ళొద్దు. షాప్కి కాదు, సూపర్ మార్కెట్కి వెళ్ళడం అనే కాదు, మనము ఇంట్లో కూర్చొని ఓకే ఈ మంత్కి మనము ఏ బిగ్ బాస్కెట్లోనో, అమెజాన్ ఫ్రెష్లోనో, ఇంకో బ్లింకిట్ సంథింగ్ ఏదైనా కానీ షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా, గ్రాసరీ షాపింగ్ యాప్స్, అందులో మనం ఆర్డర్ పెట్టడానికి కూర్చునేటప్పుడు కూడా ప్రశాంతంగా కడుపు నిండా తిన్న తర్వాత కూర్చోవాలి, ఆకలితో మాత్రం వద్దు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఆకలేసి మనం ఫుడ్ తినకుండా ముందో, లంచ్కి ముందో, బ్రేక్ఫాస్ట్కి ముందో అలా కూర్చొని కొంచెం ఆకలిగా టైర్డ్గా ఉన్నప్పుడు కూర్చొని షాపింగ్ చేయడానికి ఇంట్లో ఉండి బ్రౌజ్ చేస్తూ చేయడానికి కూడా సేమ్ అప్లై అవుతుంది అనమాట. సేమ్ ప్రిన్సిపల్. ఆకలితో చేసే షాపింగ్ వేరుగా ఉంటుంది, కడుపు నిండా ఉండి ప్రశాంతంగా ఎలాంటి హర్రీ లేకుండా ఉన్నప్పుడు చేసే షాపింగ్ వేరుగా ఉంటుంది. సో ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళొద్దు, ముందు తినేసి తిన్న తర్వాతనే షాపింగ్కి వెళ్దాం. సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేదు, మనము ఆన్లైన్ పర్చేజెస్ చేస్తున్నా కూడా లిస్ట్ అనేది రెడీగా ఉండాలి. మనకి లిస్ట్కే స్టిక్ అయి ఉండాలి, అది దాటిపోనే కూడదు. మనము ప్రైస్ ఒకటి కంపేర్ చేసుకోవాలి, కేజీకి ఎంత అవుతుంది, హాఫ్ కేజీ అయితే ఎంత అవుతుంది, మనం ఎక్కువ లాస్ అవుతున్నామా, మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఇట్లా మనం కంపేర్ చేసుకొని మనకి ఇంతే చాలు అని అనుకుని, లేదంటే ఇంకొంచెం తీసుకుందాము, ఇంకేమన్నా పండుగలు వస్తున్నాయి కొన్ని ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం ఉంటుంది, అట్లా చూసుకొని కేజీకి ఎంత ప్రైస్ అనేది కంపేర్ చేసుకొని తీసుకోవడం అనేది బెస్ట్. అలా కేజీ మీద అయితే తక్కువ పడుతుంది, 200 గ్రామ్స్ 500 గ్రామ్స్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది అని అన్నప్పుడు బల్క్ పర్చేస్ చెయ్యాలి అని అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ పర్చేస్ చేయాలి అని అంటే కంపల్సరీ మనం ఇది యూజ్ చేస్తాము అని అనుకుంటేనే తీసుకోవాలి. అండ్ బై 2 get 1 వీటికి మట్టుకు వెళ్ళొద్దు. డిస్కౌంట్ అనేది మనకి సేవింగే కాదు, అన్నెసెసరీ పర్చేజ్ అనేది మనకి వేస్ట్ ఆఫ్ మనీ. మిడ్ ఆఫ్ ది మంత్ లో మనము బడ్జెట్ ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. మంత్ మధ్యలో ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, మన బడ్జెట్ ఏమైనా దాటిపోయామా, ఫుడ్ ఏమైనా వేస్ట్ అయిపోయిందా, స్నాక్ ఐటమ్స్ ఏమైనా ఓవర్ అయ్యాయా అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అలా మిడ్ ఆఫ్ ది మంత్ లో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకున్నాం అనుకోండి, అది నెక్స్ట్ మంత్ పర్చేజెస్ కి బిగ్ సేవింగ్ గా తయారవుతుంది అనమాట. సో ఇంటెన్షనల్ గ్రాసరీ షాపింగ్ అని అంటే ఒక రిస్ట్రిక్షన్ లాగా ఫీల్ అవ్వద్దు, ఇది ఫినాన్షియల్ ఫ్రీడమ్ కి ఫస్ట్ స్టెప్ అవుతుంది మనకి ఇంటెన్షనల్ గ్రాసరీ షాపింగ్ అనేది. మనీని కంట్రోల్ చేయాలంటే డైలీ హ్యాబిట్స్ కంట్రోల్ చేయాలి. మీరు ఈ రోజే స్టార్ట్ చేయండి, నెక్స్ట్ మంతే మీరు డిఫరెన్స్ చూస్తారు కన్ఫర్మ్ గా. వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ప్రాక్టికల్ మనీ మేనేజ్మెంట్ టిప్స్. మరో మంచి వీడియోతో మాట్లాడుకుందాం.